ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించి అనేక కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారంతో పాటు రవాణా వ్యవస్థను ప్రోత్సహించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను ఆవిష్కరించారు. అలాగే భారత సాంప్రదాయంలోనే పర్యావరణ సమతుల్యతను గుర్తు చేస్తూ ప్లాస్టిక్ రహిత భవిష్యత్తు కోసం పిలుపునిచ్చారు. మరిన్ని వివరాలు. పర్యావరణ దినోత్సవం పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాస ప్రాంగణంలో సింధూర మొక్కను నాటారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం 1971లో పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో ధైర్య సాహసాలు ప్రదర్శించిన మహిళా బృందం ఇచ్చిన ఈ మొక్కను పర్యావరణ దినోత్సవం సందర్భంగా నాటారు. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకున్నారు. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్తో భారత్ చేసిన యుద్ధంలో కచ్కు చెందిన తల్లులు, సోదరీమణులు తమ వీర పరాక్రమాలను ప్రదర్శించారు. ఇటీవల గుజరాత్ పర్యటనలో భాగంగా ఆ మహిళా బృందం తనను కలిసినట్టు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. అప్పుడు వారు తనకు సింధూర మొక్కను అందించినట్లు మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నివాసంలో ఈ మొక్కను నాటే గొప్ప అవకాశం తనకు దక్కినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ మొక్క మన దేశ మహిళా శక్తి, శౌర్యం, స్ఫూర్తికి బలమైన చిహ్నంగా నిలుస్తుందని మోదీ పోస్టు చేశారు. మరోవైపు ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాన్ని నరేంద్ర మోదీ మరింత బలోపేతం చేస్తూ ఢిల్లీలోని భగవాన్ మహావీర్ వనస్థలి పార్కులో మొక్కను నాటారు. ఇది ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టులో భాగంగా ఉంది. ఆరావళి పర్వత శ్రేణిని మరింత పచ్చదనంగా మార్చే ఈ ప్రాజెక్టు 4 రాష్ట్రాల్లో 700 కిలోమీటర్ల పొడవునా విస్తరించింది. ఇది జీవ వైవిధ్యాన్ని పెంచడానికి, నీటి వనరులను పునరుద్ధరించడానికి, స్థానిక సముదాయాలకు ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాంతం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని, దాన్ని పునరుద్ధరించడానికి, రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని ఎక్స్ వేదికగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలో 200 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు. ఇది ఢిల్లీ ప్రభుత్వం పర్యావరణ సమతుల్య రవాణా కార్యక్రమంలో భాగం. ఈ కార్యక్రమంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా, ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్, ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా హాజరయ్యారు. అంతకుముందు నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా పర్యావరణ దినోత్సవ సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. పర్యావరణాన్ని పచ్చగా, మెరుగ్గా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రకృతి రక్షతి రక్షితః అని పర్యావరణాన్ని కాపాడేవారిని పర్యావరణం కాపాడుతుందని అన్నారు. భారత సాంప్రదాయంలో పర్యావరణ సమతుల్యత ఎల్లప్పుడూ ఉందని, వ్యక్తిగత చర్యలు పర్యావరణంపై ప్రభావం చూపుతాయని ఆయన వివరించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించేందుకు భారత్ గత 4-5 సంవత్సరాలుగా చేస్తున్న కృషిని మోదీ ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణ కోసం భారత్ చేస్తున్న కృషి ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోంది. ఏక్ పేడ్ మాకే నామ్ నుంచి ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్టు వరకు ఈ కార్యక్రమాలు సుస్థిరమైన భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరి బాధ్యతను గుర్తు చేస్తున్నాయి. పర్యావరణాన్ని పచ్చగా, ఆరోగ్యంగా మార్చే ఈ ప్రయత్నంలో మనమంతా భాగస్వాములం కావాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.